హైదరాబాద్ బోరబండలోని నూర్ స్కూల్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రిటర్న్స్ లో భారీ అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు మహ్మద్ ఖాజా కుతుబుద్దీన్ నివాసంతో పాటు ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ బలగాలతో ఐటీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నూర్ స్కూల్లో ఐటీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఓవర్ టు యు. మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. బోరబండ ప్రాంతంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి ఐటీ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రహమత్ నగర్తో పాటు తర్వాత బోరబండ ప్రాంతంలో మహమ్మద్ ఖాజా కుతుబుద్దీన్ అనే వ్యక్తి విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఆయనకు సుమారుగా 4 నుంచి 5 విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఇవాళ తెల్లవారుజామున ఐటీ అధికారులు ఖాజా నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే రికార్డులను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో చాలా కాలంగా కూడా సుమారుగా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈయనకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు రన్ అవుతూ ఉన్నాయి. ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఇప్పటికే ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి ఖాజా చెల్లించినటువంటి ఐటీ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా, పన్ను వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల కాలంలో ఆయన చెల్లించినటువంటి ఐటీ అందుకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ముందు నుంచి ఇప్పటికే వెరిఫై చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్కూల్స్కి సంబంధించినటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే స్కూల్స్ అడ్మిషన్స్ ప్రారంభమైనప్పుడు కావచ్చు, లేకపోతే స్కూల్స్ విద్యార్థుల నుంచి వసూలు చేసేటటువంటి ఈ డబ్బునంతటినీ కూడా నగదు రూపంలో వసూలు చేశారా, లేకపోతే వాస్తవానికి నిబంధనలకు అనుగుణంగానే ఆన్లైన్ పేమెంట్ ద్వారా వసూలు చేశారా అనేటటువంటి అంశాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఒకవేళ నగదు రూపంలో వసూలు చేస్తుంటే కనుక ఇవన్నీ లెక్కలోకి రావు కాబట్టి ఐటీ ఎగ్గొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అందుకు అనుగుణంగానే నగదు రూపంలో చెల్లించారా, లేకపోతే ఈ మొత్తం అడ్మిషన్లకు సంబంధించినటువంటి రుసుముల చెల్లింపు అంతా కూడా ఆన్లైన్ ద్వారానే జరిగిందనేటటువంటి అంశాల గురించి కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే ఒక అంశం అయితే ఈ స్కూల్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం సక్రమంగానే వినియోగించారా, లేకపోతే వీటిని ఇతర మార్గాల్లో మళ్లించి ఏమైనా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, లేకపోతే భూములు కొనుగోలు చేయడం కావచ్చు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి లాంటివి ఏమైనా పెట్టారనేటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. అయితే గతంలో ఐటీ రిటర్న్స్లో చూపించినటువంటి ఆదాయానికి ప్రజెంట్ ఇప్పుడు సోదాల్లో కనిపిస్తున్నటువంటి ఆదాయానికి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనేటటువంటి అంశాలు సైతం సోదాల్లో చాలా క్లియర్గా ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆయనకు బోరబండ, రహమత్ నగర్, ఇతర ప్రాంతాల్లో సుమారుగా 5 హై స్కూల్స్ వరకు ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సో వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించారా, లేకపోతే అక్రమంగా ఎక్కడికైనా మళ్లించారనేటువంటి అంశంలో భాగంగా ఐటీ అధికారులు ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాలరాజుతో కలిసి శశి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.